కూటమిలో ఒక పార్టీకి మరో పార్టీకి మధ్య సఖ్యత లేదు. ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు. ఎక్కడ చూసినా ఆధిపత్య పోరుతో కొట్టుకోవడమే. ఈ క్రమంలో ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. తమ అక్రమాలు, తమ అవినీతి దందాల్లో తలమునకలైపోతున్నారు. నేతల మధ్య ఈగోల కోసం అభివృద్ధి పనులపై కూడా కక్షగడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, జిల్లా టీడీపీ అధ్యక్షుడికి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటున్నారు. ఈ నేతల తీరుతో పార్టీ క్యాడర్ మండిపడుతున్నారు. ఒక పక్క ప్రజలను పట్టించుకోక మరోపక్క క్యాడర్ని పట్టించుకోకుండా నేతలు కొట్టుకోవడం ఏంటని వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో పచ్చ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాడుకుంటోంది. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ ఇప్పటి వరకు రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. గత ఎన్నికలకు ముందు వరకు చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బత్తుల తాతయ్య వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం కేఎస్ఎన్ రాజుకు టికెట్ ఇవ్వడంతో తాతయ్య నిస్పృహకు లోనయ్యారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక తాతయ్యకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఇచ్చారు. నిజానికి తాతయ్యకు రెండోసారి టీడీపీ అధ్యక్ష పదవి రాకుండా చేయాలని కేఎస్ఎన్ రాజుతో పాటు పార్టీలోని మరికొందరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే జిల్లాలో సీనియర్ నేతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తాతయ్య రెండోసారి జిల్లా అధ్యక్షుడైపోయారు. అయితే తనకు పదవి రాకుండా అడ్డుకోవాలని చూసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుపై రగిలిపోతున్నారు తాతయ్య. ఏ చిన్న సందర్భం వచ్చినా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తాతయ్యలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూనే ఉన్నారు. చోడవరం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేని కాబట్టి నియోజకవర్గంపై పెత్తనం తనదేనని కేఎస్ఎన్ రాజు అంటోంటే, తాను జిల్లా టీడీపీ అధ్యక్షుడిని కాబట్టి జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా తిరిగే హక్కు తనకు ఉందని తాతయ్య అంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఓ ఘర్షణ వాతావరణం రాజేసింది. తాతయ్య స్వగ్రామమైన వడ్డాదిలో ఎమ్మెల్యే సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తన సొంత గ్రామంలో తనను మాట మాత్రంగా సంప్రదించకుండా, తనకు ఏపాటి సమాచారం ఇవ్వకుండా రోడ్డు నిర్మించడం అంటే తనను అవమానించడమేనని రగిలిపోతోన్న తాతయ్య రోడ్డు పనులను అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేయాలనుకుంటే అడ్డుకోవడం ఏంటని కేఎస్ఎన్ రాజు వర్గీయులు రుసరుసలాడుతున్నారు. తాతయ్యను ఆయన స్వగ్రామంలో కూడా ఒంటరిని చెయ్యాలని ఎమ్మెల్యే చూస్తున్నారట. తాతయ్యను వ్యతిరేకించే వారికే పార్టీ పదవులు కట్టబెడుతున్నారట కేఎస్ఎన్ రాజు. ఈ మధ్యనే ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు 4 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించారట. పార్టీ పదవులు భర్తీ చేయాల్సింది తానైతే ఎమ్మెల్యే పెత్తనం ఏంటని మండిపడ్డ తాతయ్య ఆ నలుగురిని పక్కన పెట్టి తనకు నచ్చిన నలుగురికి ఆ పదవులు కట్టబెట్టారట. ఇటు ఎమ్మెల్యే, అటు జిల్లా అధ్యక్షుడు ఒకరిపై ఒకరు కక్షగట్టి కొట్టుకుంటే కొట్టుకోవచ్చు గాని ఈ గొడవల కోసం నియోజకవర్గాన్ని బలి తీసుకుంటే ఎలాగా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా నేతలిద్దరూ ఆధిపత్య పోరుతో కాలక్షేపం చేయడంపై పార్టీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. ఈ ఇద్దరి వ్యవహారంపై పార్టీ నాయకత్వానికి తెలిసినా ఎవరినీ ఏమీ అనలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది అంతిమంగా నియోజకవర్గ ప్రజలకు శాపంగా పరిణమించింది.